కావు. చిన్న చిన్న పవర్ వీడాలు ఉంటే నేను ఒక 10 ఆలు కొట్టుకుంటా, నా భార్య కలుపు తీసుకుంటాను. తప్పకుండా వెంకటరమణయ్య అయ్యా ఆ పైన చదువుకున్న పిల్లలకు చెప్పుర్రి, చూడండి ఆ పెద్ద మనిషి ఎంత విజ్ఞానంతో మీరందరు కష్టపడి చదువుకున్నది ఆయన అనుభవంతో ఎంత అల్కగా చెప్పిండో నాకు అర్థమయ్యేటట్టు మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి. ఇంకొకటి చెప్తాను, ఆయన సిటీ చుట్టుముట్టుతో కూరగాయలు వండియాలని చెప్పిండు. కూరగాయలు వండిస్తే పట్టణంలో ఉన్న వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మనకు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో బసెక్తి హయత్నగర్ నుంచి పాలకూర, మెంతం కూర, టమాటాలు, వంకాయలు, బెండకాయలు అన్ని కూరగాయలు వేసుకొని పొద్దున్నే పాల క్యాన్లు వేసుకొని వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎవరు పాల క్యాన్లు కానీ కూరగాయలు కానీ ఏం వస్తలేవు. అన్ని రియల్ ఎస్టేట్ లేఅవుట్లు ప్లాట్లు అయినాయి. మళ్ళా మన చుట్టుముట్టుత సిటీ చుట్టుముట్టుత కూరగాయలు పండించినప్పుడే లాభసాటి వ్యవసాయం అవుతుంది. ఈ సిటీ చుట్టుముట్టుత మంచి ద్రాక్ష తోటలు కానీ మంచి పండ్ల తోటలు పెట్టుకుని కూరగాయలు పెట్టుకుని 100% పెద్ద మనిషి చెప్పినట్టు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. మిమ్మల్ని మంచిగా ముందుకు నడిపించేటట్టు. అందరూ వడ్లే వండిస్తే కూడా తినేటోళ్ళు కష్టం అవుతుంది. మిగతా పంటలు కూడా వండి మనం తినడానికి ఏమేమి అవసరమో ఇవాళ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పల్లీలు కానీ లేకపోతే ఈరోజు మొక్కజొన్నలు కానీ ఇవన్నీ మంచి ధరలు వచ్చే పంటలు. ఇవాళ రేపు మిల్లెట్స్ అని డైట్ అని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నారు. వెనకటికే మన తాతలు ముత్తాతలు మిల్లెట్స్ అని వండించారా. కందులు పెసర్లు అంటే మిల్లెట్సే కదా. ఇప్పుడు అవి చిన్నగా వదిలి మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అందరూ వీళ్ళకు గ్రామాలకు వెళ్ళి రైతులకు అందరికీ మీరు చదువుకున్న విజ్ఞానం అంతా వాళ్ళకు నేర్పిస్తే మళ్ళీ వ్యవసాయం మంచిగా చేయొచ్చు. వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది, మనకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది. పెద్ద మనిషి తప్పకుండా నువ్వు చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిగణలోకి తీసుకుంటారు. దానికి సంబంధించిన అన్ని చర్యలు చేపడుతుంది ప్రభుత్వం. అయ్యా ఇంకొకటి నాయన, నేను ఆలుగడ్డ వండించిన ఆలుగడ్డ వండించి 1 ఎకరకు తక్కువ ఉంటుంది భూమి. ఆలుగడ్డ పెట్టి 40,000 పెట్టుబడి వచ్చింది, 1 లక్ష రూపాయలు వచ్చింది. ఓ లాభం. అయినాక అగ్రికల్చర్ వచ్చి మక్క పెట్టుకున్నాను. ఆలుగడ్డ తీసిన తర్వాత మక్క పెట్టినా. మక్క పెడితే 25 క్వింటాలు వెళ్ళింది, 2300 క్వింటాలు అమ్మిన. ఓ మంచిగున్నది. ఆ చదువుకున్న పిల్లలకు చెప్పు, వాళ్ళకి నేర్పు, తీసుకుపోయి బాయికాడ చూపి జర పొలం తిప్పాలి అందరు. నాకు కొలువు లేదు, వాళ్ళు మనకంటే ఎక్కువ చదువుకున్నాం అనుకుంటారు. తీసుకుపోయి నీ అనుభవం చెప్పాలి. మాకు కొలువు లేదు. మా ఇద్దరు భార్యాభర్తలను చేసుకొని 3 బిడ్డల పెళ్లి చేసినా, కొడుకు పెళ్లి చేసినా నేను. మంచి సంతోషం, మంచిది. బాగా చేసినావు, ఇంకా బాగా చేయి. ఆదర్శ రైతుగా రా. అయ్యా ఫోటో దిగుతా. అయ్యా ఒక్కటి ఒక రైతు తల్లి, ఒక రైతు తండ్రి మధ్య రైతు బిడ్డ ముఖ్యమంత్రి గారి ఛాయాచిత్రం ఇది. ఇప్పుడు తర్వాత కర్లపూడి బాబు రెడీగా ఉండాలి. దమ్మపేట మండలం మల్లారం రైతు వేదిక బాబు గారు రెడీగా ఉండాలి. ₹11,500 రైతు రుణమాఫీ చేస్తే 8,500 కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి. 3,000 చిల్లర మాత్రమే ఆనాడు రైతులకు రుణమాఫీ చేశారు. 2 విడతలుగా మొత్తం లెక్క గడితే 10 సంవత్సరాలు 2 విడతలు ఆనాటి ప్రభుత్వం రైతులకు సరాసరిగా అందించింది 16-17 వేల కోట్ల రూపాయలకు ఎక్కువ ఇవ్వలేదు. కానీ మొదటి సంవత్సరంలోనే ప్రజాప్రభుత్వం మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నా 10 సంవత్సరాలలో ఆనాడు వాళ్ళు చేసిన విధ్వంసం 100 సంవత్సరాలైనా కోలుకోలేని పరిస్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసింది. ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతుల గిట్టుబాటు ధర కావచ్చు, ఏ విషయంలో అయినా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసానికి పాల్పడి తెలంగాణ రాష్ట్రాన్ని దిగజారిన ఆర్థిక వ్యవస్థను ఆనాడు మాకు అందించిండ్రు. అయినా మనోస్థైర్యాన్ని కోల్పోలే. అప్పటి వరకు 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉందని అబద్ధాలు చెప్పి కప్పిపుచ్చి మనం గ్రామాలలో చూసినాం. అప్పులకు కూరుకుపోయిన పిల్లగానికి పిల్లనియాలంటే మాకు అప్పులు లేవయా, ఆర్భాటంగా మాకు పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయి, అద్దాల మేడలు ఉన్నాయి. ఈ అద్దాల మేడలు చూసి మా పెద్ద కార్లను చూసి మాకు పిల్లని ఇవ్వండి అని చెప్పి ఊరి మీద కట్నాన్ని ఎక్కువ
తెచ్చుకునేటోళ్ళం మనం గ్రామాలలో చూసినాం. అదే విధానాన్ని ఆనాటి ప్రభుత్వంలో పెద్దలు పెద్ద పెద్ద బంగళాలు కట్టిరు, అద్దాల మేడలు కట్టిండ్రు, రంగుల గోడలు చూపించిండ్రు. కానీ రైతుల యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, రైతులకు రుణమాఫీ చేయలేని పరిస్థితి, రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేని దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఆనాటి పెద్ద ఆయన చెప్పిండు, మేమేం సత్రం నడుపుతలేమీడా, రైతులకు మేము పండించిన పంట కొనాలంటే 7,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది, మేమెందుకు కొంటాం, ఓరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే. ఆనాడు చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ ఒరేసుకోవద్దు, ఒరేసుకుంటే మేము కొనుగోలు చేయం, ఒకవేళ మీరు ఒరేసుకుంటే ఉరేసుకొని చావాల్సిందే అని రైతులకు చెప్పి స్వయంగా వాళ్ళ వ్యవసాయ భూమిలో ఫామ్ హౌస్లో 150 ఎకరాల ఒడ్లు పండిస్తే అవి మొత్తం తీసుకొచ్చి బహిరంగంగా పెట్టిన. ఆనాడు వాళ్ళ పొలంలో పండించిన వడ్లకు 4,200 రూపాయలు ధర ఇచ్చి కొనుగోలు చేసేటోళ్ళు వచ్చారు. మరి మనం పండించిన పంట 200 తక్కువైనా 2,000కు మేము అమ్ముతామంటే కొనేటోళ్ళు లేరు. మేము ఐకేపీ కేంద్రాలు తెరవమని చెప్పి ఆనాటి పరిస్థితి, ఆనాటి ప్రభుత్వం రైతులకు పంగనామాలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. ఇవన్నీ ఇంకా మర్చిపోలే, ఇప్పుడే ఆనాటి గాయాలు మానిపోలే. అయినా అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనాడు స్పష్టంగా చెప్పినాం, మీరు వరి పండించండి, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, చివరి గింజ వరకు కొనే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో సోనియా గాంధీ గారు కనీసం మద్దతు ధరను తీసుకొచ్చి రైతు పండించిన పంటకు దళారుల చేతిలో మోసపోకుండా ఈరోజు కనీసం మద్దతు ధరను అందించి రైతు పండించిన పంట కొనుగోలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ ముందు నిలబడి మొదటి విడతగా పంట కొనుగోలు చేసినాం. రెండవ విడతకు వచ్చినప్పుడు నేను చెప్పిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, అన్న దొడ్డు బియ్యం తింటలేరు, ఈరోజు గ్రామాలలో చైతన్యం వచ్చింది. రైతులు స్వయంగా 10 రూపాయలు ఖర్చైనా కూలికి పోయి ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతో బుక్కడు అన్నం తింటుండ్రు. సన్న బియ్యం మనం ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న వడ్లు పండించాలి. ఎందుకంటే తెలంగాణలో పండించే వడ్లు నాణ్యమైనవి, శ్రేష్టమైనవి. కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు. మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి మిల్లర్లు కొంటుర్రు, లేకపోతే కోళ్ళ దానాకు పోతున్నాయి. దొడ్డు బియ్యం ఇవ్వద్దు, సన్న బియ్యం ఇవ్వాలి అని నేను చెప్పిన. మరి ఏం చేయాలి, సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన, మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి, నేను చేస్తా, మీరు చేయండి. ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు, రైతులకు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఆ వడ్లను కొంటాము, మాది బాధ్యత అని అంటే నమ్మకంగా, విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో 60% పోయినసారి సన్న వడ్లు మీరు పండిస్తే ఆ సన్న వడ్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా? 6,40,000 కుటుంబాలు ఈరోజు రైతు వేదికలలో ఉన్నారు.